మరి ఈ పట్టణాన్ని ఎవరు నిర్మించారనేది కూడా స్పష్టంగా ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని నిర్మించింది దేవుడే. దేనిని దేవుడు దేనిని దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఈ యొక్క పునాదులు కలిగినటువంటి ఈ పట్టణాన్ని ఆయన నిర్మించాడు. దానికి నిర్మాణకుడు ఆయనే. ఈ పట్టణం మరి చూసినట్లయితే ఈ లోకంలో మరి ఈ పట్టణం ఎవరంటే దేవుని యొక్క సంఘం. దేవుని సంఘం అనేది యెరూషలేం. అందుకే చాలామంది కూడా మరి వాళ్ళ సంఘాల పేర్లు ఏం పెట్టుకుంటారంటే నూతన యెరూషలేము, న్యూ జెరూషలేము అనేసి సంఘాలకు పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే మనము చివరిగా మనమందరం చేరవలసినటువంటి ఒకే ఒక మరి ఆ యొక్క గమ్యస్థానం ఏందంటే యెరూషలేం. దేవుని సంఘం. యెరూషలేం